హలో ఆల్, వెల్కమ్ టు లెర్నింగ్ విత్ ధ్యాన్చంద్. తెలంగాణలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారి కోసం మేము మన పోలీస్ ప్రయాణం సిరీస్ ప్రారంభించాము. ఇందులో మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కంప్లీట్ కోర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన కోర్సులో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే వీడియో లెక్చర్స్, క్లాస్ రూమ్ షీట్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఎవరెవరికైతే క్లాస్ రూమ్ షీట్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ క్యూస్ కావాలో వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన పోలీస్ ప్రయాణం సిరీస్లో ముందుగా మనం అర్థమెటిక్ స్టార్ట్ చేశాము. అర్థమెటిక్లో మనం పర్సెంటేజెస్తో స్టార్ట్ చేశాము. పర్సెంటేజెస్లో ఇంతవరకు మనం 2 లెక్చర్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఆ 2 లెక్చర్స్లో మనం ఏమేమి నేర్చుకున్నామంటే పర్సెంటేజ్ అంటే ఏంటి అసలు, అలాగే ఫ్రాక్షన్స్ అంటే ఏంటి అర్థం చేసుకున్నాము. అలాగే ఫ్రాక్షన్స్ను పర్సెంటేజ్కి ఎలా కన్వర్ట్ చేయాలో చూసాము. అలాగే పర్సెంటేజ్ ఫ్రాక్షన్లకి ఎలా కన్వర్ట్ చేయాలో చూసాము. అలాగే బేసిక్ ఫ్రాక్షన్ కన్వర్షన్ చూసాము. అలాగే బేసిక్ ఫ్రాక్షన్స్ మనకు వెళ్తే దాని నుంచి వెళ్ళి డిరైవ్ ఫ్రాక్షన్స్ ఎలా కనుక్కోవాలో చూసాము. ఈ రెండు మనం పర్సెంటేజెస్ 1 and 2 అనే లెక్చర్స్లో కంప్లీట్గా వీటి గురించి చూసాము. ఎవరైతే ఆ 2 లెక్చర్ చూడలేదో ఆ 2 లెక్చర్స్ వెళ్ళి చూడండి. మనం ఈ లెక్చర్లో ఏం చూద్దామంటే మనం పర్సెంటేజెస్లో ఏ టాపిక్ అన్నా తీసుకోండి, పర్సెంటేజెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అన్ని ప్రాబ్లమ్స్లలో కొన్ని బేసిక్ థింగ్స్ అనేవి ఎప్పటికీ రిపిటేటివ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. ఆ బేసిక్ థింగ్స్ అనేవి ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఫైండింగ్ ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ నెంబర్ వై. సో ఒక నెంబర్ ఉందనుకోండి వై, ఇందులో ఎక్స్ పర్సెంటేజ్ మనం కనుక్కోవాలనుకోండి. ఎలా కనుక్కుంటాం? సింపుల్, వై అనే నెంబర్ ఉందా ఇంటూ ఎక్స్ పర్సెంటేజ్ అంటే అర్థమైంది అంటే x/100 చేస్తే మనకు అప్పుడు ఏమవుతుంది అంటే వైలో ఎక్స్ పర్సెంటేజ్ వస్తుంది అన్నట్టు. అంటే ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిమ్మల్ని 25% ఆఫ్ 100 కనుక్కోమన్నారు అనుకోండి. అప్పుడు సింపుల్గా ఏం లేదు, 100 తీసుకోండి ఇంటూ 25% అన్నారు కదా, సో 25/100 రాసుకోండి. 100 క్యాన్సిల్, సో అప్పుడు ఏమవుతుంది 25 అవుతుంది. సో ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ నెంబర్ వై ఎలా కనుక్కోవాలో మీరు చూసారు కదా. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చిందో, వాట్ ఈస్ 16.67% ఆఫ్ 720. 16.67% ఆఫ్ 720 మనం కనుక్కోవాలి. మనం ఆల్రెడీ బేసిక్ ఫ్రాక్షన్స్ కన్వర్షన్లో చూసాం కదా. 16.67% అంటే ఎంత? 1/6 అంటే 1/6 ఆఫ్ 720 అంటే అప్పుడు ఏమవుతుంది 6 1s are 6 12s are 0 అంటే ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది 120. సో ఈ విధంగా మనం ఎప్పుడైనా మనకు ఏదైనా ఒక నెంబర్లా సమ్ పర్సెంటేజ్ కనుక్కోమన్నారు అనుకోండి, మనం ఈ విధంగా చేయాలి అన్నట్టు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. వాట్ ఈ 6.67% ఆఫ్ 450. మనకు తెలిసి ఆల్రెడీ 6.67% అంటే ఎంత? 1/15 కదా. సో 1/15 ఆఫ్ 450 ఎంత అవుతుంది అప్పుడు? 15 1s are 15 3s are 45 కదా. సో 30 అంటే ఆన్సర్ వచ్చేసి ఏంటి 30. సో 30 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. వాట్ ఈజ్ 8.33% ఆఫ్ 1080. మనకి 8.33% అంటే ఎంత అని తెలుసు? 1/12 అని తెలుసు. సో మనం అనుకోవాల్సింది ఏంటి? 1/12 ఆఫ్ 1080. సో అప్పుడు ఏమవుతుంది మనకు తెలుసు 12 1s are 12 9s are 108 సో ఆన్సర్ వచ్చేసి ఏంటి 90. సో 90 అనేది ఆన్సర్. సో మనం ఫస్ట్ ఏం చూసామంటే ఏదైనా ఒక నెంబర్ ఇస్తే వై అనే ఒక నెంబర్ ఇస్తే అందులో ఎక్స్ పర్సెంటేజ్ ఎలా కనుక్కోవాలో చూసాం. ఇది వెరీ బేసిక్ అన్నట్టు. ఇది మీకు చాలా మందికి తెలిసి ఉంటుంది, కానీ ఎవరెవరికైతే తెలియదో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ విధంగా మనం ఏదైనా ఒక నెంబర్ వై అనేది ఇస్తే దానిలో ఎక్స్ పర్సెంటేజ్ ఈ విధంగా మనం కనుక్కోవచ్చు అన్నట్టు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ వై. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇలాంటివి అడిగింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 40 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 200 అంటే అర్థం ఏంటి అంటే 200లో 40 అనేది ఎంత శాతం? మనకి ఎంతో తెలియదు, మనం అది ఎక్స్ శాతం అనుకుందాం. ఎక్స్ అంటే అర్థం ఏంటి? 200ల ఎక్స్ శాతం 40 అన్నట్టు. అంటే 200లో ఎక్స్ శాతం అంటే ఏంటి? x/100 ఎంత? ఇది 40. అంటే ఇక్కడ ఎక్స్ ఏమవుతుంది? మనం అనుకోవాల్సింది ఎక్సే కదా. ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చింది? బేసిక్గా 200లో 40 ఎంత శాతం అని ఇచ్చిండు. మనం ఎక్స్ శాతం అనుకున్నాం. అంటే 200 × x/100 అంటే ఎంత? 40. అప్పుడు ఎక్స్ ఏమవుతుంది 40. ఈ 200 ఇటు వస్తే బై అవుతుంది, ఈ 100 అటు పోతే ఇంటూ 100 అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వేషన్ అనుకోండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలంటే మనం చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి.
40 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 200 అంటే ఆన్సర్ ఏమైందంటే 40/200 ఇంటూ 100 అయింది అన్నట్టు. 40/200లో ఎంత శాతం ఉంది అంటే 40/200 ఇంటూ 100 అయిపోద్ది అన్నట్టు డైరెక్ట్. ఇదంతా మనం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది ఈ స్టేట్మెంట్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోండి, ఇది ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ వై అంటే వైలో ఎక్స్ అనేది ఎంత శాతం అని అడిగింది అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమైంది x/y ఇంటూ 100 అయింది అన్నట్టు డైరెక్ట్. ఇదే ఆన్సర్. ఇంకొక ప్రాబ్లం చెప్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ 50 kg ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 200 kg. ఇది 200 kg అంటే 200 kgలలో 50 kg అనేది ఎంత శాతం అని అడిగిండు. అప్పుడు ఆన్సర్ ఏమైతే సింపుల్గా 50/200 ఇంటూ 100. ఇట్లా ఎత్తి ఎందుకు వస్తుందో ఆన్సర్ అనేది మీకు ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇప్పుడు సింపుల్గా ఏం రాయొచ్చు మనం, 100 1s are 100 2s are 2 1s are 2 25s are. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి 25. సో 50 అనేది 200లలో 25% అన్నట్టు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 16 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 96. 16 అనేది 96లో ఎంత శాతం అని అడిగిండు. అప్పుడు సింపుల్గా ఎట్లా వేయాలి మనం, 16/96 ఇంటూ 100 అంటే అప్పుడు ఏమవుతుంది 16 1s are 16 6s are అంటే అప్పుడు ఏమవుతుంది 1/6 ఇంటూ 100. మనకు తెలుసు కదా 1/6 ఫ్రాక్షన్ పర్సెంటేజ్గా కన్వర్ట్ చేస్తే మనకి ఏమవుతుందో తెలుసు 16.67%. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి 16.67%. అంటే ఇప్పుడు ఇంకోటి చూద్దాం. 17 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 85 అంటే 85లో 17 అనేది ఎంత శాతం అని అడుగుతుండు. అంటే సింపుల్గా ఎలా వేయాలి మనం, 17/85 ఇంటూ 100. సో అప్పుడు ఏమవుతుంది 17 1s are 17 5s are 5 1s are 5 20s are ఎంత శాతం 20% అన్నట్టు. సో 17 అనేది 85లో 20% అన్నట్టు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సెకండ్ పాయింట్లో ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ వై అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 40 అనేది 200 ఎంత శాతం అని అడిగితే ఆన్సర్ ఏమైంది అంటే 40/200 ఇంటూ 100 అయింది అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము 30 అనేది 30 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 180 అని అడిగిలు అనుకో, అప్పుడు ఆన్సర్ ఏమైతే సింపుల్గా 30/180 ఇంటూ 100 అన్నట్టు. సో ఇది సెకండ్ పాయింట్. సో సెకండ్ పాయింట్లో మీకు ఏమర్థమైంది, ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ వై అంటే ఏం లేదు, సింపుల్గా ఇచ్చినటువంటి 2 నెంబర్లు ఉన్నాయా, ఆ 2 నెంబర్ల రేషియో తీసుకొని దాన్ని పర్సెంటేజ్గా కన్వర్ట్ చేస్తే అదే ఆన్సర్ అన్నట్టు. ఇక్కడ జనరల్గా మనం ఏం చెప్తున్నాం, ఇక్కడ అబ్జర్వేషన్ అనుకో మీరు క్లియర్గా 17 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 85 అంటే మనం సింపుల్గా ఏం చేయాలంటే 17/85 ఈ 2 నెంబర్ల రేషియో తీసుకోండి. 17 1s are 17 5s are అంటే ఏమైతే 1/5. దీన్ని పర్సెంటేజ్గా కన్వర్ట్ చేయండి. పర్సెంటేజ్గా కన్వర్ట్ ఏమవుతుంది 20% అవుతుంది. సో ఇక్కడ మనం బేసిక్గా అదే చేస్తున్నాం. ఎప్పుడైతే మనల్ని ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ వై అని అడిగిందంటే ఏంటి, సింపుల్గా ఈ 2 నెంబర్ల రేషియో తీసుకొని దాన్ని పర్సెంటేజ్గా కన్వర్ట్ చేయండి. ఇక్కడ అదే కదా ఫార్ములా, 2 నెంబర్ల రేషియో తీసుకుంటున్నాం, దాన్ని పర్సెంటేజ్గా కన్వర్ట్ చేస్తున్నాం, ఇంటూ 100తో మల్టిప్లై చేస్తే పర్సెంటేజ్గా కన్వర్ట్ అయిపోతుంది. సో ఇది సెకండ్ పాయింట్ అన్నట్టు. థర్డ్ పాయింట్ ఏంటంటే ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ లెస్ ఆర్ మోర్ దెన్ వై. ఎక్స్ అనేది వై కన్నా ఎంత శాతం ఎక్కువ ఉంది ఆర్ తక్కువ ఉంది అని అడుగుతారు అన్నట్టు ఇలాంటి క్వశ్చన్స్. సో ఇలాంటి వాటిని ఎలా సాల్వ్ చేయాలంటే ఇలాంటివి కూడా సేమ్ సింపుల్. ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఇచ్చినటువంటి నెంబర్ల యొక్క రేషియో తీసుకోవాలి. ఇక్కడ దేనిది అడిగిండో ఎక్స్ అడిగిండు. ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ లెస్ ఆర్ మోర్ దెన్ వై. దేనితోనైతే మనం కంపేర్ చేస్తున్నామో అది మనకు బేస్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బేస్లో ఉండాలన్నట్టు. సో క్వశ్చన్లో ఏమడిగింది, ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ లెస్ ఆర్ మోర్ దెన్ వై. ఎక్స్ అనేది వై కన్నా ఎంత పర్సెంట్ ఎక్కువ ఉంది ఆర్ తక్కువ ఉంది అని అడిగిండు. ఇలాంటి వాటిని చేయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆ 2 నెంబర్ల రేషియో తీసుకొని ఆ రేషియోని సింప్లిఫై చేయాలన్నట్టు. ఆ రేషియోని సింప్లిఫై చేసిన తర్వాత ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో చూడాలి. మీకు ఒక ప్రాబ్లంతో చెప్తా చూడండి, ఈజీగా అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 ఈజ్ వాట్ పర్సెంటేజ్ మోర్ దెన్ 85 అని అడిగిండు. అంటే 102 అనేది 85 కన్నా ఎంత శాతం ఎక్కువ ఉంది అని అడిగిండు. సో ఇక్కడ మనం దేంతో కంపేర్ చేస్తున్నాం 85 తోటి. సో నేను ఫస్ట్ ఏం చెప్పినా మీకు ఈ రెండింటి రేషియో తీసుకోమని చెప్పిన 102/85 కదా. సో ఈ రెండింటిని సింప్లిఫై చేయండి, ఏమవుతుంది 17 5s are 17 6s are మీకు రేషియో ఏమొచ్చింది ఇప్పుడు 6/5 వచ్చింది. సో ఇది బేస్ కదా, కింద ఉన్నది ఏంటి బేస్, ఇది బేస్. ఈ బేస్ కన్నా ఇది ఎన్ని యూనిట్లు ఎక్కువ ఉంది, 1 యూనిట్ ఎక్కువ ఉంది కదా. 5కి +1 యాడ్ అయితే 6 వస్తుంది కదా. సో 1 యూనిట్ ఎక్కువ ఉంది అంటే అప్పుడు ఏమైంది అంటే ఇక్కడ ఎక్కువ ఉందో తక్కువ ఉందో, ఎక్కువ ఉంది కాబట్టి ఏంటి ఎన్ని యూనిట్లు ఎక్కువ ఉంది 1 యూనిట్ కదా. సో 1/5 అనేది ఆన్సర్ అన్నట్టు. దీన్ని మనం పర్సెంటేజ్లో కన్వర్ట్ చేసినాం, ఏమవుతుంది 1/5 ఇంటూ 100 అంటే ఏమవుతుంది అప్పుడు 20%.
సో ఏదైనా ఒక నెంబర్ ఇంకో నెంబర్ కన్నా ఎంత పర్సెంట్ తక్కువ ఉంది ఆర్ ఎక్కువ ఉంది అని అడిగినప్పుడు మనం ఏం చేయాలి అంటే సింపుల్గా ఇచ్చినటువంటి రెండు నెంబర్ల యొక్క రేషియో తీసుకోండి, సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేసిన తర్వాత డినామినేటర్ ఉంది కదా, డినామినేటర్ కన్నా న్యూమరేటర్ ఎన్ని యూనిట్లు ఎక్కువ ఉందో తక్కువ ఉందో చూడండి. ఇక్కడ 1 యూనిట్ ఎక్కువ ఉంది. సో 1 యూనిట్ ఎక్కువ ఉంది కాబట్టి 1 రాసుకోండి, 1/5. సో అప్పుడు 1/5 మనం ఫ్రాక్షన్ పర్సెంటేజ్ కన్వర్ట్ చేస్తే మనకి ఏమవుతుంది, 20% వస్తుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు దాన్ని చూడండి, మీకు ఇంకా బాగా అర్థమైంది. 20 ఈజ్ వాట్ పర్సెంటేజ్ లెస్ దెన్ 24. 20 అనేది 24 కన్నా ఎంత శాతం తక్కువ ఉంది అని అడుగుతుండు. 20 అనేది 24 కన్నా ఎంత శాతం తక్కువ ఉంది అని అడుగుతుండు. సో ఇక్కడ కంపేర్ చేసేది 24 తోటి కంపేర్ చేస్తున్నాం. సో నేను ఫస్ట్ ఏం చెప్పినా మీకు, ఆ రెండింటి సింప్లిఫై చేయమని చెప్పిన. సో 20/24 చేసుకున్నారా? ఇప్పుడు ఏమవుతుంది, 4 5s are 20, 4 6s are 24. అంటే ఇప్పుడు మీకు ఏమొచ్చింది ఇక్కడ 5/6. బేస్ ఏంది 6. దీనికన్నా ఇది తక్కువ ఉందా ఎక్కువ ఉందా? తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది? -1 తక్కువ ఉంది. అంటే అర్థమైంది 1 యూనిట్ తక్కువ ఉంది కదా, సో 1 లెస్ అన్నట్టు. ఇది తక్కువ ఉంది కాబట్టి లెస్. సో 20 అనేది 24 కన్నా 1/6 లెస్ ఉంది. 1/6 అంటే ఏంటి, పర్సెంటేజ్ కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుంది మనకు, 1/6 × 100 అంటే ఏమవుతుంది మనకు, మనం ఆల్రెడీ బేసిక్ ఫ్రాక్షన్స్ యొక్క పర్సెంటేజ్ ఎంత మనకు నోటికి వచ్చేస్తుంది కదా డైరెక్ట్. 16.67% తక్కువ ఉంది, లెస్. సో ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ ఇంకో నెంబర్ కన్నా ఎంత శాతం ఎక్కువ ఉంది అది తక్కువ ఉంది అని అడిగినప్పుడు సింపుల్ ఇచ్చినటువంటి రెండు నెంబర్లు తీసుకోండి, వాటి రేషియో చేయండి. చేసిన తర్వాత చూడండి డినామినేటర్ కన్నా న్యూమరేటర్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా. ఎక్కువ ఉంటే ఇచ్చినటువంటి నెంబర్ ఎక్కువ ఉన్నట్టు, తక్కువ ఉంటే ఇచ్చినటువంటి నెంబర్ తక్కువ ఉన్నట్టు. ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి తక్కువ ఉన్నట్టు. ఎన్ని యూనిట్లు తక్కువ ఉంది? 1 యూనిట్ తక్కువ ఉంది. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు డినామినేటర్ 6 యూనిట్లు అయింది అనుకోండి, న్యూమరేటర్ ఏమవుతుంది 5 యూనిట్లే అవుతుంది అన్నట్టు. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి కావాలంటే. ఇక్కడ ఏం అడిగిండు, 108 ఈజ్ వాట్ పర్సెంటేజ్ మోర్ దెన్ 60 అని అడిగిండు. అంటే మనం సింపుల్గా ఏం చేస్తాం, ఫస్ట్ 108/60. ఇది సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, 12 5 60, 12 9 108. సో మనకి ఏమొచ్చింది, 9/5 వచ్చింది, అంతే కదా. సో ఇదేంటి డినామినేటర్, ఇదేంటి న్యూమరేటర్. ఈ న్యూమరేటర్ ఎన్ని యూనిట్స్ ఎక్కువ ఉంది, 4 యూనిట్లు ఎక్కువ ఉంది. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, 4/5. ఈ 4/5 మనం పర్సెంటేజ్లో కన్వర్ట్ చేసినాం అనుకో, ఎట్లా చేస్తారు, ఇంటూ 100 తోటి మల్టిప్లై అయితే పర్సెంటేజ్లో కన్వర్ట్ అయిపోద్ది కదా. 1/5 అంటే 20% అని మనకు తెలుసు. అప్పుడు 4/5 అంటే ఎంత అవుతుంది, 80%. అంటే 108 అనేది 60 కన్నా 80% ఎక్కువ ఉంది అని అర్థం. సో బేసిక్గా నేను మీకు థర్డ్ పాయింట్లో ఏం చెప్పినా అంటే, ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ లెస్ ఆర్ మోర్ దెన్ వై అంటే అర్థం ఏంటంటే, ఎక్స్ అనేది వై కన్నా ఎంత శాతం తక్కువ ఉంది ఆర్ ఎక్కువ ఉంది అని అడిగినప్పుడు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఇచ్చినటువంటి నెంబర్ను రేషియో తీసుకోండి, రేషియోని సింప్లిఫై చేయండి. వచ్చిన తర్వాత డినామినేటర్ కన్నా ఎన్ని యూనిట్స్ ఎక్కువ ఉందో తక్కువ ఉందో చూడండి. ఎక్కువ ఉంటే ఇచ్చినటువంటి నెంబర్ కంపారిజన్ నెంబర్ కన్నా ఎక్కువ ఉన్నట్టు, తక్కువ ఉంటే ఇచ్చినటువంటి నెంబర్ కంపారిజన్ నెంబర్ కన్నా తక్కువ ఉన్నట్టు. ఎన్ని యూనిట్లు ఎక్కువ ఉంది ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, ఇక్కడ 1 యూనిట్ ఎక్కువ ఉంది కాబట్టి 1/5 ఎక్కువ ఉన్నట్టు. 2 యూనిట్స్ ఎక్కువ ఉంటే 2/5 ఉన్నట్టు, 3 యూనిట్స్ ఉంటే ఎక్కువ ఉంటే 3/5 ఉన్నట్టు. అదే మనం ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 4 యూనిట్స్ ఎక్కువ ఉంది కాబట్టి 4/5 అలా అన్నట్టు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను థర్డ్ పాయింట్. సో మనం నెక్స్ట్ పాయింట్, ఫోర్త్ పాయింట్ ఏంటో చూద్దాం. ఫోర్త్ పాయింట్ ఏంటి, x% ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు y% ఆఫ్ x. మీకు అర్థం ఏంటో చెప్తాను చూడండి. x% ఆఫ్ y అంటే, x% ఆఫ్ y అంటే అసలు అర్థం ఏంటి, x/100 ఇంటూ y అనే కదా అర్థం. దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు, x ఇంటూ y/100 అనేది రాసుకోవచ్చు కదా. ఈ 100 x కింద రాసుకున్నా y కింద రాసుకున్నా సేమే కదా. x ఇంటూ y/100 అంటే ఏంటి, ఫస్ట్ y/100 అంటే ఏంటి, y%. సో y% ఆఫ్ x అని రాసుకోవచ్చు కదా దీన్ని, y% ఆఫ్ x. ఇక్కడ అబ్జర్వేషన్ మీరు x% ఆఫ్ y ఏమైంది, y% ఆఫ్ x అయింది. అంటే దీని అర్థం ఏంటి అంటే, 30% ఆఫ్ 60 అన్న అది ఈక్వల్ టు 60% ఆఫ్ 30 ఈక్వల్ ఉంటాయి అన్నట్టు. మీరు 40% ఆఫ్ 80 అనుకున్నారు అనుకోండి, 40% ఆఫ్ 80 అన్నా లేకపోతే 80% ఆఫ్ 40 అన్న సేమ్ అన్నట్టు. సరే మీరు చెప్పేలో బాగానే ఉంది. ఇది మనకి ఎలా యూజ్ అవుద్ది అంటే, ఇది ఎలా యూజ్ అవుద్ది ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 8% ఆఫ్ 12.5 కనుక్కోవాలనుకోండి, మీకు 8% అంటే ఏందో స్ట్రైక్ కాలేదు అక్కడ. కానీ 12.5% అంటే ఇది మనందరికీ తెలుసు కదా. 12.5% అంటే ఎంత, 1/8. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు, 8% ఆఫ్ 12.5 అంటే ఇది మనం ఎలా రాసుకోవచ్చు, 12.5% ఆఫ్ 8 అనుకుంటే రాసుకోవచ్చు కదా. 12.5% అంటే అందరికీ తెలుసు ఎంత, 1/8 అని తెలుసు.
సో 1/8 ఇంటూ 8 అంటే ఎంత 1. సో ఇక్కడ మీకు అర్థమైందా? మీకు ఒక నెంబర్ యొక్క పర్సెంటేజ్ తెలియలేదు అనుకోండి, అడిగినటువంటి నెంబర్ యొక్క పర్సెంటేజ్, కానీ పక్కదాన్ని తెలిసింది అనుకోండి, అలాంటి టైంలో ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నట్టు. నెక్స్ట్ ఏంటి అంటే 5వ పాయింట్ వచ్చేసి ఏంటి, p ప్లస్ q పర్సెంటేజ్ ఆఫ్ x ఈక్వల్ టు p% ఆఫ్ x ప్లస్ q% ఆఫ్ x. ఈ పాయింట్ మనకి ఏదో ఉపయోగపడుతుంది అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్తే చూడండి. ఇప్పుడు మిమ్మల్ని ఫర్ ఎగ్జాంపుల్ 111% ఆఫ్ 500 అనుకోమన్నారు అనుకోండి. దీన్ని నార్మల్గా అయితే మనం ఎట్లా చేస్తాం, 111/100 ఇంటూ 500 అని రాసుకుంటాం. తర్వాత ఏం చేస్తాం, 100 1s are 100 5s are, సో 5 ట్రిపుల్ 1s are అంటే ఎంత 5 5 5 అని చెప్తాం కదా. దీన్ని మనం ఇంకో తీరు ఎట్లా చేయొచ్చు అంటే ఇక్కడ ఏమి ఇచ్చింది మనకు, p ప్లస్ q పర్సెంటేజ్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు p% ఆఫ్ x ప్లస్ q% ఆఫ్ x కదా. ఈ ట్రిపుల్ 1 మనం ఎలా రాసుకోవచ్చు, ఇట్లా రాసుకోవచ్చా, 100 ప్లస్ 10 ప్లస్ 1 అని రాసుకోవచ్చు కదా. సో 111% ఆఫ్ 500 ఏమని రాసుకోవచ్చు, 100 ప్లస్ 10 ప్లస్ 11% ఆఫ్ 500 అని రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఏమైంది, ఇది 100% ఆఫ్ 500 ప్లస్ నెక్స్ట్ ఏంటి 10% ఆఫ్ 500 ప్లస్ నెక్స్ట్ ఏంటి 1% ఆఫ్ 500. ఇది దీనికి లెక్క ఏం చేయనవసరం లేదు. 100% ఆఫ్ 500 అంటే ఏంటి, డైరెక్ట్ 500 అయిపోద్దని అందరికీ తెలుసు. 10% ఆఫ్ 500 ఎంత 50 కదా, ప్లస్ 1% ఆఫ్ 500 ఎంత 5 కదా. సో 555 అనేది ఆన్సర్ అన్నట్టు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే చూడండి, 10 ప్లస్ 100 ప్లస్ 1% ఆఫ్ 500 అంటే అర్థమైంది అంటే 100% ఆఫ్ 500 ప్లస్ 10% ఆఫ్ 500 ప్లస్ 1% ఆఫ్ 500 అన్నట్టు. మీకు ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ 5th పాయింట్ అనేది అంత యూజ్ రాకపోవచ్చు, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు మాత్రం మీకు డెఫినెట్లీగా యూజ్ అవుతుంది తప్పకుండా. సో నెక్స్ట్ మనం ఈ సెషన్ యొక్క ఫైనల్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. అదేంటి అంటే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అండర్స్టాండింగ్ అన్నట్టు. ఇప్పుడు దీన్ని మీకు ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్తాను చూడండి. ఒక క్వశ్చన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు ఉందట, ఆ వస్తువు యొక్క రేటు 120 రూపాయలు. ఇది ఎంత ఇంక్రీజ్ అయిందట అంటే 16.67% ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు న్యూ రేట్ ఎంత అని అడిగింది అనుకోండి, న్యూ రేట్ ఎంత అని అడిగిల్లు మనల్ని ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. దీన్ని మనం ఎలా ఆలోచించాలి అంటే ఎంత ఇంక్రీజ్ అయింది, ఇక్కడ రేటు 16.67% ఇంక్రీజ్ అయింది. 16.67% అంటే ఎంత మనకు తెలుసు, 1/6 అని తెలుసు. ఇక్కడ ఏమైంది, ఇది ఇంక్రీజ్ అయిందని చెప్పినా కదా, 16.67% ఇంక్రీజ్ అయింది. ఇంక్రిమెంట్ అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ 6కు ఇక్కడ న్యూమరేటర్ ఉంది చూసారా, దాన్ని యాడ్ చేయాలన్నట్టు. మీరు ఇంక్రిమెంట్ అంటే యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమవుతుంది, అప్పుడు న్యూమరేటర్లో 7 వస్తుంది, డినామినేటర్లో 6 ఉంటుంది కదా. సో ఇక్కడ అర్థం ఏంటి అంటే పాత రేటు 6 యూనిట్స్ అయితే కొత్త రేటు 7 యూనిట్స్ అని అర్థం అన్నట్టు. సో పాత రేట్ ఎంత 120, అంటే 6 యూనిట్స్ అనేది 120 అవుతాయి అన్నట్టు. 6 యూనిట్స్ 120. 1 యూనిట్ ఏమైతే అప్పుడు 120 ఇంటూ 1/6 అవుతుంది కదా. 6 1s are 6 20s are, అంటే ఒక్క యూనిట్ వచ్చేసి ఎంత అవుతుంది 20 అవుతుంది. ఇక్కడ కొత్త ప్రైస్ కావాలంటే మనకి ఏం కావాలి, కొత్త ప్రైస్ ఎంత అని తెలుసు మనకు, 7 యూనిట్స్ అని తెలుసు. అంటే ఒక్క యూనిట్ ఎంత 20 అని తెలుసు. సో 7 × 20 ఏమవుతుంది 140. సో మీరు ఇలా ఆలోచించడం కూడా నేర్చుకోండి. దీన్నే ఇంకొక విధంగా చెప్తాను చూడండి మీకు. అంటే అది ఒకటే అనుకోండి, పెద్ద తేడా ఏం లేదు. ఏంటి ఇక్కడ ఏమని చూసాం మనం, 120 ఉంది రేటు. ఇది ఎంత ఇంక్రీజ్ అయింది, 16.67% ఇంక్రీజ్ అయింది. కొత్త రేట్ ఎంత అని అడిగిండు, న్యూ రేట్ ఎంత అని అడిగిళ్ళు. సో మనం బేసిక్ ఏం చెప్తున్నాం, 16.67% ఇంక్రీజ్ అయిందంటే ఎంత ఇంక్రీజ్ అయినట్టు, 1/6 ఇంక్రీజ్ అయింది అన్నట్టు. ఇక్కడ ఏమైంది, ఇంక్రిమెంట్ అయింది. ఇంక్రిమెంట్ అయింది కాబట్టి న్యూమరేటర్కి ఇది ఒకటి యాడ్ చేయండి, అంటే అప్పుడు ఏమైతే 7/6 అయింది. అంటే ఇక్కడ అర్థం ఏమని చెప్పిన నీకు, 7 అనేది కొత్త యూనిట్స్, ఇది పాత రేట్ అన్నట్టు. పాత రేట్ ఎంత 6 యూనిట్స్, కొత్త రేట్ ఎంత 7 యూనిట్స్. ఇప్పుడు మనకు కొత్త రేట్ ఎంతో రావాలనుకోండి, డైరెక్ట్ 7/6 ఇంటూ 120 అయితే వస్తుంది అన్నట్టు. 7/6 ఇంటూ 120, 6 1s are 6 20s are 7 20s are 140. ఇది సేమే, ఇక్కడ మనం సేమే చేస్తున్నాం. కాబట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే 7/6 ఇంటూ 120 అంటే మనం ఏం చేస్తున్నాం అంటే బేసిక్ ఇక్కడ 6 యూనిట్స్ అనేది ఓల్డ్ రేట్ కదా. కానీ ఓల్డ్ రేట్ మనకి ఎంత అని తెలుసు, 120 అని తెలుసు. అంటే 6 యూనిట్స్ 120 అయితే ఒక యూనిట్ ఎంత అవుతుందో ఫస్ట్ కనుక్కుంటున్నాం. ఇక్కడ కనుక్కొని ఇంటూ 7తో చేస్తున్నాం అని అర్థం అన్నట్టు.
ఐ హోప్ ఈ పాయింట్ నీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ తోటి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు యొక్క రేటు 180 రూపాయలు. పాపం అనుకోకుండా ప్రైస్ అనేది 16.67% డిక్రీజ్ అయింది. అప్పుడు కొత్త రేట్ ఎంత మనం కనుక్కోవాలనుకోండి. వీటిని మీరు ఎలా ఆలోచించండి అంటే, ఇక్కడ ఎంత పర్సెంట్ డిక్రీజ్ అయింది? 16.6. ఫస్ట్ ఇక్కడ చూడండి, 16.67% ఉంది. 16.67% అంటే మనకి ఎంత అని తెలుసు? 1/6 అని తెలుసు. ఇంక్రిమెంటా డిక్రిమెంటా? డిక్రిమెంట్ అవుతుంది. సో మీరు ఏం చేయండి? -1 చేయండి. అంటే అప్పుడు ఏమవుతుంది? 6 - 1 అంటే ఎంత? 5 కదా. సో 5/6 అయింది. అంటే అర్థమైంది, ఓల్డ్ రేట్ అనేది 6 యూనిట్స్ అయితే న్యూ రేట్ అనేది ఎంత? 5 యూనిట్స్. కానీ మనకి 6 యూనిట్స్ అనేది ఓల్డ్ రేట్ అని చెప్పినా, కానీ ఓల్డ్ రేట్ మనకి ఎంత అని తెలుసు? 180 అని తెలుసు. అంటే ఏంటి? 6 యూనిట్స్ అనేది 180 అయింది. అంటే 1 యూనిట్ అనేది ఎంత అవుతుంది అప్పుడు? 180 × 1/6 అవుతుంది కదా. అంటే అప్పుడు ఏమవుతుంది? 6 1s are 6 30s are. అంటే ఒక్క యూనిట్ అనేది ఏమవుతుంది? 30. ఒక్క యూనిట్ 30 అయితే 5 యూనిట్స్ ఏమవుతాయి? 5 × 30 అవుతుంది కదా. 5 × 30 అంటే ఎంత? 150. సో 150 అనేది న్యూ ప్రైస్ అన్నట్టు. సో మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి అన్నట్టు. కావాలంటే మీకు ఇంకోటి చెప్తే చూడండి. ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు యొక్క రేటు 450 రూపాయలు. అండ్ ఏమైంది అంటే 6.67% దాని రేట్ ఇంక్రీజ్ అయింది అనుకున్నాం, డ్యూ టు సమ్ రీజన్స్. న్యూ రేట్ ఎంత అని మిమ్మల్ని అడిగింది అనుకోండి. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, 6.67% అంటే మనకి ఎంత అని తెలుసు? 1/15 అని తెలుసు. ఇక్కడ ఏమంటుండు? ఇంక్రీజ్ అయింది అంటుండు. ఇంక్రీజ్ అంటే ఏం చేయాలి? +1 చేయాలి. అంటే ఏమైతే 15 + 1 అంటే 16/15 అవుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే, ఓల్డ్ ప్రైస్ అనేది 15 యూనిట్స్, న్యూ ప్రైస్ వచ్చేసి ఎంత? 16 యూనిట్స్. మనకి ఎంత తెలుసు? 15 యూనిట్స్. ఈ ఓల్డ్ ప్రైస్ ఎంత అని తెలుసు? 450. అంటే 15 యూనిట్స్ అనేది 450 అయితే ఫస్ట్ 1 యూనిట్ ఎంత అవుతుంది? 450 × 1/15 అవుతుంది కదా. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది అప్పుడు? 15 1s are 15 30s are. అంటే ఒక్క యూనిట్ 30 అవుతుంది. అప్పుడు 16 యూనిట్స్ ఏమవుతాయి? 16 × 30 అవుతుంది. అంటే ఏమైతే 0 3 6 18 పైన 40 అంటే 480. అప్పుడు కొత్త ప్రైస్ ఏమవుతుంది? 480 అన్నట్టు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. సిక్స్త్ పాయింట్ సింపుల్గా ఏం లేదు. ఫస్ట్ ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఇచ్చిందో చూసుకోండి. ఇక్కడ ఏమి ఇచ్చింది? 16.67%. 16.67% అంటే మనకి ఎంత అని తెలుసు? 1/6 అని తెలుసు. ఇది ఇంక్రిమెంట్ అయ్యింది. ఇంక్రిమెంట్ అయితే మరి ఏం చేస్తారు? యాడ్ చేస్తారు. ఇప్పుడు ఒక ఫ్రాక్షన్ అవుతుంది. ఆ ఫ్రాక్షన్ యొక్క అర్థం ఏంటి అంటే, ఇంతకుముందు ప్రైస్ 6 యూనిట్స్ ఉండేది, ఇప్పుడు ప్రైస్ 7 యూనిట్స్ అయింది. కానీ మనకి ఏం తెలుసు? 6 యూనిట్స్ అంటే ఎంత అని తెలుసు. సో 7 యూనిట్స్ ఎంతో మనం అనుకోవాలి. ఇంతే, సింపుల్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి. నేను ఏదైతే క్లాస్ రూమ్ షీట్ చెప్పాను, ఏదైతే పీపీటీ మీద మీకు చెప్పానో ఆ క్లాస్ రూమ్ షీట్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎక్కడైనా డౌన్లోడ్ చేసుకొని చూడండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ సెక్షన్లో క్విజెస్ పెట్టడం జరుగుతుంది, వాటిని అటెండ్ చేయండి. అలాగే ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఫాలో కాలేదో వాళ్ళు మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఫాలో కాండి. మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో డైలీ జిఎస్ క్విజెస్ ఉంటాయి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా డైలీ క్విజెస్ పెడతారు. సో ఆ క్విజెస్ కూడా మీరు అటెండ్ చేయొచ్చు. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి తప్పకుండా. థ్యాంక్ యూ ఆల్.